ఈ భావంతో మనం ఆలోచన చేస్తే వీళ్ళు చెప్పేటటువంటి ముక్తి దేనికి సంబంధించింది అని ఆలోచన. శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా, జన్మకు సంబంధించిందా, దేని నుంచి ముక్తి? మోక్షం సంగతి తర్వాత చూద్దాం. ఏ బంధంలో ఉన్నాం? మనం ఉన్నాం. సపోజ్ ఉంది, ఉద్యోగంలో ప్రవేశించారు, టైం టు టైం అది పెడుతున్నారు, వెళ్ళకపోతే తప్పదు, వాడితో అవస్థ, రిటైర్ అయినారు. ఉద్యోగ విముక్తి లభించినట్టేనా దాన్ని తెలుగులో అనాలంటే రిటైర్మెంట్ని? హాయిగా తిరుగుతుంటారు, అది వేరే. కనుకంటే ఈ ఆధ్యాత్మికలు కానీ మతంలో కానీ ముక్తి విముక్తి అనేది ఏ భావంతో చెబుతున్నారు అనేది మొదటి విషయం. మనిషికి సంబంధించినంత వరకు శరీరం ఏ నిబంధనలో ఉంది, ఏ బంధంలో ఉంది? పుట్టినవాడి బాధ్యత పుట్టించిన వాడిది, అక్కడే ప్రారంభమవుతోంది ఈ బాధ్యత. వాడిని పెంచి పెద్ద చేసి ఏదో ఒక రకంగా వాడిని ఎక్కడో పక్కకు పెట్టేంతవరకు వీడికి బాధ్యతే. ఆడపిల్లను కనిపెట్టి చూసుకుంటూనే ఉండాలి. కన్యాదానం చేసిన తర్వాత కాపలా ఏమిటి? అంతవరకు పేరెంట్స్ యొక్క బంధం నిర్బంధంలో ఎక్కడికి వెళ్ళావు ఏమిటని అడుగుతుంటారు కదా వీళ్ళు. వివాహం అయిన తర్వాత ఆ మాట అంటే ఊరుకుంటుందా? పేరెంట్స్ యొక్క బంధం నుంచి బయటకు వెళ్ళింది, అయితే మళ్ళీ అక్కడ బంధంలోనే ఉంటుంది. అక్కడ వేరే బంధాలు మారుతున్నాయి. అంటే బాధ్యతలతో. ఇక్కడ మనిషి మనం ఫీల్ అవ్వాల్సింది బాధ్యతనే తప్ప ఆ బాధ్యతని బంధంగా భావించకూడదు.